అందరికీ హలో అండి. ఈ వీడియోలో ఫిష్ ఫ్రై రెసిపీ చూద్దాము. డీప్ ఫ్రై అండి. చాలా తక్కువ ఆయిల్‌తోనే అయిపోతుందండి. ఫిష్ డీప్ ఫ్రై చేస్తే అంత ఎక్కువ ఆయిల్ ఏమీ పీల్చుకోదు. సో, చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ముందుగా ఇక్కడ 3/4 కేజీ చేప ముక్కలైతే తీసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి మంచిగా కడిగి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారము, 1:30 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం రుచికి తగ్గట్టు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు. ఇంక ఇవన్నీ ముక్కలకి మంచిగా పట్టించాలి. ఇలా ముక్కలపైన జల్లుకోకుండా విడిగా మసాలాలన్నీ ఒక ప్లేట్లో వేసి కలిపి తర్వాత చేప ముక్కలకైనా పట్టించవచ్చు. లేదంటే ముక్కలపైన జల్లేసి కూడా కలపొచ్చు. మీ కంఫర్ట్‌ని బట్టి చేసుకోండి. ఇప్పుడు ఒక అరగంట సేపు, గంట సేపు వదిలేయండి టైం ఉంటే. ఒక గంట సేపు మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కానీ బియ్యపు పిండి కానీ వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చేప ముక్కలకి మంచిగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక పావు కప్పు దాకా నీళ్ళైతే పడతాయండి. ఇంకా మంచిగా కలిపేసి మనము డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. మరీ ఎక్కువేమీ వేయక్కర్లేదండి. అంటే మళ్ళీ ఆ నూనె వాడలేం కదా! సో, చేప ముక్క సగం మునిగితే సరిపోతుంది. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేప ముక్కని 2 వైపులు తిప్పుకుంటూ మంచిగా వేయించాలి. ఒక 6 నుండి 8 నిమిషాలైతే పడుతుందండి ముక్క వేగడానికి. ఇక్కడ నేను తీసుకుంది పెద్ద సైజు ముక్క కాబట్టి టైం పట్టింది. ఇంకా ముక్క వేగిన తర్వాత మనకి చుట్టూ ఈ నొరగలాగా వస్తుంది కదా! అదైతే బాగా తగ్గిపోతుందండి చుట్టూ ఉండే బబుల్స్. అప్పుడు ఆల్మోస్ట్ మనకి ముక్క వేగినట్టే. అంతే అండి. ఇలా మిగతా ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి. 2 వైపులు తిప్పుకుంటూ హైలో అయితే పెట్టకండి మంట. మీడియం టు లో ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. వెంటనే కదిలించకూడదండి. ముక్క వేయంగానే కదిలించకూడదు. 1 నిమిషం ఆగితే మనకి తిప్పుకుంటున్నప్పుడు గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ముక్క వేయంగానే తిప్పామంటే అతుక్కుపోతుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా చేప ముక్కల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్కో ముక్క వేగడానికి కనీసం 8 నిమిషాలు టైం అయితే పట్టింది. పెద్ద సైజు ముక్కలు అవ్వడం వల్ల.